హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత న్యాచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ భోగి మీ జీవితంలో భోగభాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. అందరూ భోగి వేశారా? మేమైతే నైట్ 1:30కి అయితే వేసామన్నమాట. నేను మా పిల్లోళ్ళు అందరూ అయితే లేచి వచ్చి మరి భోగి వేసాము. ఇకైతే చూసేయండి నేను సంక్రాంతికి ఏమేమి పనులు చేశాను ఇంట్లో. ఇకైతే ఈవినింగే మేము కల్లాపంతా చల్లేసామన్నమాట. చల్లేసి ముగ్గులు వేసేసి రంగులు కూడా పెట్టేస్తున్నాము. ఏదో ఫుల్ వీడియో తీయాలని కొద్దిగా వీడియో అయితే రికార్డ్ చేశానన్నమాట. మొత్తం మా ఇంటి ముందు గార అంటే రోడ్డు అంతా అయితే కల్లాపి పౌడర్ అయితే చల్లేసామన్నమాట. బాగుంటుంది పచ్చగాని. మామూలుగా నేలే అయితే నేను మామూలుగా ఆవు పేడతో అయితే చల్లేదాన్ని. మొత్తం గారే కాబట్టి చల్లిన అంత బాగోదు చూడటానికి. అందుకే నేను కల్లా పౌడర్ అయితే యూస్ చేశాను, కొద్దిగా కలగా ఉంటుందని. ఇకైతే ముగ్గు అయితే నేను ఈ విధంగా వేసానండి. ఎందుకంటే భోగి అయితే మధ్యలో వేయాలని ఆలోచనతో అయితే చుట్టూ అయితే ముగ్గు వేసాము. మధ్యలో అయితే భోగి అయితే వేయాలి. నేను ముగ్గు వేయడమే ఆలస్యం అండి. మా పిల్లలు అయితే గొడవ వేసేస్తారు, నేను రంగులు వేస్తా మమ్మీ, నేను కలర్స్ వేస్తా మమ్మీ అనేసి. సరే వేయండి, నాకు కూడా కొద్దిగా హెల్ప్గా ఉంటుంది. నేను కూడా కొద్దిగా కామ్గానే ఉన్నాను. ఇకైతే అందరికన్నా ముందు మేమే వేసామండి ముగ్గు. ఎందుకంటే పిల్లోళ్ళు కదా ఎక్కువ టైం మేలుకోలేరు అనేసి నేను ముందే వేసేసాను అనమాట. అయితే ఇలా అయితే వేసాను నేను రోడ్లో ముగ్గు. ఇకైతే మేము అందరం లేచి వచ్చామండి. లేచి వచ్చి భోగి అయితే వేస్తున్నాం అనమాట. అందరూ భోగి అయితే న్యాచురల్గా కట్టెలతోటి మొక్కలతోటి ఏదన్నా పోయినవి ఉంటాయి కదా పాతవి చెక్కలు అలాంటివి యూజ్ చేసి మరి మనం అవే భోగి వేయాలండి. ఇంకేమి మనం ప్లాస్టిక్ కూడా వేయకూడదు. ప్లాస్టిక్ ఎవరైనా కూడా వేసి భోగి వేస్తున్నా కూడా వేయొద్దని చెప్పండి. ఎందుకంటే అది కాలిన తర్వాత మన వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. అందుకని మనం న్యాచురల్గా మొక్కలు కట్లు యూజ్ చేసి మనము భోగి అయితే వేయాలన్నమాట. ఇకైతే భోగి కూడా ముట్టించేశారు. మేము ముగ్గులు ఇంకా కలర్స్ అవన్నీ వేసి పడుకునే కొందికి మాకు 11:30 అయిందనమాట. కొద్దిగా బట్టలు కూడా ఉన్నాయి పిల్లోళ్ళవి, కొత్త బట్టలు ఒకటి కూడా స్టిచ్చింగ్ వేసి పడుకున్నాము. ఇకైతే మళ్ళీ 1:30కి అంతా లేచామన్నమాట మళ్ళీ భోగి వేయడానికి. ఇకైతే చూడండి మా ఊర్లో కూడా చాలామంది భోగి అయితే వేసేసి ఉన్నారు. అందరూ అండి ఖచ్చితంగా 12కి అయితే లేచి అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్ళ దగ్గర అయితే భోగి అయితే వేస్తారనమాట. చాలా సందడిగా ఉంటుంది. ఇకైతే చూడండి ఇప్పుడు పండగ నెల కాబట్టి కొంతమంది గొబ్బెమ్మను అయితే ఎత్తుకొని వచ్చారనమాట. ఎంత బాగుందో చూడండి. పసుపుతో అయితే చేస్తున్నారు. పసుపుతో మనం గొబ్బెమ్మను అయితే తయారు చేసుకుని ఇలా వస్తారనమాట. అప్పుడప్పుడు ఇండ్ల దగ్గరికి వచ్చి గొబ్బియాలు అయితే తడుతూ ఉంటారు. మన ఇంట్లో మనకి ఏముంటుందో కొద్దిగా ఆ దేవుడికి అయితే మనం ఇచ్చుకోవచ్చు అనమాట. చాలా పెద్దవాళ్ళండి గొబ్బియాలు ఎత్తుకొచ్చిన వాళ్ళు కూడా. ఇంకైతే మా ఫ్లాట్ దగ్గర తీసిన వీడియో అనమాట. చూడండి మా ఆయన అయితే గాలిపటం అయితే ఎగరేస్తున్నారు. అంటే చాలా బాగా ఎగరేస్తారండి. ఎంత హైట్ వెళ్ళిందంటే అంత హైట్ వెళ్ళింది. ఒకసారి చూడండి మీరు కూడా. థ్రెడ్ కూడా అయిపోయింది. మళ్ళీ అయితే తెచ్చారనమాట. థ్రెడ్ తెచ్చి వేస్తే చాలా దూరం అంటే చాలా దూరం వెళ్ళిందండి. ఒకసారి చూడండి మీరు కూడా. సంక్రాంతి అంటే ఇది కూడా ఒక భాగమే కదండి. కాకపోతే మేము ముందుగానే ఫ్లాట్ దగ్గర అయితే ఎగరేసాము. చూడండి మా ఆయన అయితే ఎంత పైకి ఎక్కున్నారో, అసలు ఎంత పైకి వెళ్ళిందంటే గాలిపటం అసలు కనిపించట్లేదు వీడియోలలో కూడా. చూడండి అంత పైకి వెళ్ళిందండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం అయితే ఇలాగే న్యూస్ పేపర్తో అయితే తయారు చేసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు న్యూస్ పేపర్తో అయితే తయారు చేయలేదన్నమాట. రెడీమేడ్గా తెచ్చుకొని ఎగరేసారు పిల్లలు. ఇంకైతే చూసేయండి భోగి అయితే ఇలా మండుతుంది మన భోగి. ఇంకైతే అందరూ సరదాగా ఆ రోజుటికైతే అయిపోయిందనమాట భోగి. ఇక మా ఇంటికాడ ఉన్న పుల్లలతో కట్లు మొక్కలే యూజ్ చేసామన్నమాట. కొంతమంది అయితే టైర్లు కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడైతే ఎవరు వేయలేదులేండి. బయట చాలాసార్లు చూసామన్నమాట మేము టైర్లు అవన్నీ వేసేది. ఇకైతే మా పిల్లలు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారో. ఇకైతే మా అబ్బాడైతే టపాకాయలు కాలుస్తున్నాడు భోగి వేస్తూనే. దీపావళికి తెచ్చాం కదా అవైతే కొన్ని అయితే ఉన్నాయన్నమాట. అవి కాలుస్తూ ఉన్నారనమాట. భోగిలో అయితే నీళ్ళు అయితే పెట్టి పోసుకుంటే చాలా మంచిదండి. మనం ఒక చెంబులో అయితే పెట్టేసి ప్లేట్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే దుమ్ము అంతా పడిపోకుండా. భోగి వేసేసిన తర్వాత పడుకున్నాం, పోయి 3కి అంతా పడుకునేసాం అనమాట. మార్నింగ్ అయితే మా ఆయన 7:30కి అయితే లేచి చూసారంట వాటర్ ఉందా లేదా అని.
చూడండి అసలు ఒకసారి మీరే. అసలు ఇదిలాగా వాటరు కాగుతూ ఉంటే ఎక్కడండి ఉంటాయి. అసలు లేవంట నీళ్ళు. అసలు సగం వరకే ఉన్నాయంట. మొత్తం ఆవిరైపోయి ఉన్నాయి. ఎంత బాగా అసలు ఉడుకుతున్నాయి చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఇకైతే ఒక్కొక్క చెంబులో నీళ్ళు ఇద్దరిద్దరైతే పోసేసుకోవచ్చు. మా పిల్లోళ్ళకైతే ఫస్ట్ వాళ్ళిద్దరికి స్నానం చేపిచ్చేసాను ఆడపిల్లోళ్ళకి. మా పిల్లోళ్ళు భోగిలో కాగిన వాటర్ తోటి స్నానాలు చేసేసి కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎంత బాగా ఆడుకున్నారో. పండగంటే అంతే కదండి, కొత్త బట్టలు ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. ఇకైతే మా బబ్బులు కూడా వెళ్ళి ఆయిల్ మసాజ్ అయితే చేసుకొని వచ్చారు. మా ఆయన మా అబ్బుడు ఇద్దరు అయితే చేసుకున్నారనమాట. ఇలా మంచి నూనెతో ఆయిల్ మసాజ్ చేసుకొని భోగిలో కాగిన వాటర్ పోసుకుంటే చాలా మంచిదండి. ఇకైతే మా ఆయన చూడండి ఈరోజు నాటుకోడి కూడా తినాలంట. ఆ నాటుకోడి కూడా క్లీన్ చేసి ఇచ్చేశారు. ఇకైతే నేను కర్రీ అయితే చేసేసానండి, నాటుకోడి చికెన్. ఇకైతే దీనికి కాంబినేషన్ వచ్చి ఇడ్లీ అనమాట అండి. ఇడ్లీ వడ ప్రిపేర్ చేశాను. ఒకటి మసాలా వడ, ఇంకోటి ప్లెయిన్ వడ అనమాట. చాలా బాగుంటుంది నాటుకోడి కాంబినేషను. ఈ విధంగా అయితే మేము చేసుకున్నాం అనమాట భోగి రోజు. మేము అందరూ స్నానాలు చేసేసరికి మాకు 11 అయిపోయిందండి టైము. 11:30కి తిన్నాం అనమాట. ఇకైతే వేడివేడిగా వడలు అయితే అయిపోయాయి. చూడండి ఒకసారి. ఇంకైతే వడలు కూడా అయిపోయాయి అనమాట. ఇకైతే మేము అందరం తింటున్నాం కూర్చొని. అందరూ వచ్చేయండి తిందురు. వడ వేసుకొని నాటుకోడి కర్రీ అయితే వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుందండి టేస్ట్. ఇదే అనమాట ఈరోజు భోగి రోజు మేము చేసుకున్న చికెన్ కర్రీ వడ. ఎలా ఉందో చూడండి. ఇక మా ఆయన అందరూ స్నానాలు అయితే అయిపోయి కొత్త బట్టలు వేసుకొని అందరూ అయితే తింటున్నారు. ఇంకా నేను కూడా తింటూ ఉన్నానండి. ఓకే అండి, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మార్నింగే ఇదే అనమాట మా టిఫను. ఓకే అండి, బాయ్. ఇంకా అందరికీ ఇకైతే అందరూ టిఫిన్లు చేసేసి ఏం చేశారంటే మళ్ళీ పడుకున్నారనమాట. నైట్ అంతా భోగేసి నిద్ర అయితే పోలేదు కదా. మా ఆయన కళ్ళు చూడండి ఎర్రగా ఉన్నాయి అసలు. ఇకైతే అందరూ తినేసి పడుకునేశారు. మళ్ళీ